పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండేదాని వల్ల మంచి క్వాలిటీ ఉన్న కాయలైతే మనకు వస్తాయి. మనం ఇచ్చేటటువంటి ఇలాంటి ఫర్టిలైజర్స్ మొక్కలు చాలా సంతోషంగా తీసుకుంటాయండి. ఇమ్మీడియేట్ రిజల్ట్స్ కూడా మనకి కనిపిస్తాయి. ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కూడా ఒక వారం తర్వాత మనము గమనించినట్లయితే రిజల్ట్స్ అనేది చాలా చక్కగా మనకి కనిపిస్తాయి. సో ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ ఇవ్వండి. మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా ఇవ్వండి. మట్టి గుళ్ళగా చేసుకొని లూజ్గా అంటే ఇవ్వడం వలన మనం పోసిన ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కింద వేరు వ్యవస్థ వరకు వెళ్తుందన్నమాట. సో మట్టి లూజ్ చేసిన తర్వాత ఇవ్వండి. మొక్క సైజుని బట్టి అలాగే మొక్క ఏజ్ని బట్టి ఇవ్వండి. ఎక్కువ పోసి కింద పోసి బడబడా వేస్ట్ చేసే కన్నా మొక్క పీల్చదగినంత ఇస్తే సరిపోతుంది. సో మా మొక్కల్లో గ్రోత్ లేదు, పువ్వులు రావడం లేదు, ఒకవేళ వచ్చినా కూడా చిన్న సైజులో వస్తున్నాయి, బ్రైట్గా రావడం లేదు, పూత పింద